మీరు ఒక లగ్జరీ క్రూయిజ్ షిప్‌లో సరదాగా గడపడానికి వెళ్లారు. కానీ కొద్ది రోజుల్లోనే అక్కడ మనుషులు వింతగా చనిపోవడం మొదలైతే? ఏప్రిల్ 1, 2026న అర్జెంటీనాలోని ఉషులాయా నుండి బయలుదేరిన ఒక షిప్‌లో సరిగ్గా ఇదే జరిగింది. 23 దేశాలకు చెందిన 150 మంది ప్రయాణికులు అంటార్కిటికా అందాలను చూడాలని బయలుదేరారు. కానీ ఆ ప్రయాణం ఒక డెత్ ట్రాప్‌గా మారింది. అసలు ఆ షిప్‌లో ఏం జరిగింది? ఆ గోస్ట్ షిప్ వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? ఈ ఈరోజు వీడియోలో మనం హంటా వైరస్ గురించి, అంతేకాకుండా అది ఎంత ప్రమాదకరమో వివరంగా తెలుసుకుందాం. ప్రయాణం మొదలైన 5 రోజుల తర్వాత ఒక డచ్ ప్యాసింజర్‌కు జ్వరం వచ్చింది. కేవలం మామూలు జ్వరం అనుకున్నారు. కానీ కొద్ది రోజుల్లోనే అతనికి శ్వాస తీసుకోవడం కష్టమై షిప్‌లోనే ప్రాణాలను విడిచాడు. ఆ తర్వాత అతని భార్య కూడా ఎయిర్‌పోర్ట్‌లో పడిపోయి చనిపోయింది. మే నెల వచ్చేసరికి మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ రంగంలోకి దిగి పరీక్షలు చేస్తే తేలిన పేరు హంటా వైరస్. వైరస్ ఎంత భయంకరమైనది అంటే దీనికి ఇప్పటి వరకు ఎటువంటి వ్యాక్సిన్ లేదు. సరైన చికిత్స కూడా లేదు. ఇన్ఫెక్ట్ అయిన వారిలో 50% మంది చనిపోయే అవకాశం ఉంది. అసలు ఈ హంటా వైరస్ అంటే ఏంటి? ఇది కొత్తగా వచ్చిందా? అంటే కాదు. దీని గురించి శాస్త్రవేత్తలకు 70 ఏళ్ల నుండే తెలుసు. ఇది ఒక వైరస్ ఫ్యామిలీ. ఇది ప్రధానంగా ఎలుకల ద్వారా వ్యాపిస్తుంది. దీనివల్ల 2 రకాల జబ్బులు వస్తాయి. ఒకటి హెచ్ఎఫ్ఆర్ఎస్, హెమోర్హాజిక్ ఫీవర్ విత్ రీనల్ సిండ్రోమ్. ఇది కిడ్నీలపై ప్రభావం చూపుతుంది. ఆసియా మరియు యూరోప్‌లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇంకొక జబ్బు హెచ్‌పిఎస్, హంటా వైరస్ పల్మనరీ సిండ్రోమ్. ఇది ఊపిరితిత్తుల్లో నీరు చేరేలా చేస్తుంది. ఇది అమెరికా ఖండాల్లో కనిపిస్తుంది. నిజానికి ఈ వైరస్‌తో పోరాడాల్సింది మీ ఇమ్యూన్ సిస్టమ్ మాత్రమే. డాక్టర్లు కేవలం సపోర్టివ్ కేర్ మాత్రమే ఇవ్వగలరు. చరిత్రలోకి వెళ్తే 1950ల కొరియన్ యుద్ధ సమయంలో 3,000 మంది అమెరికన్ సైనికులు ఒక వింత వ్యాధి బారిన పడ్డారు. అప్పట్లో దీనిని కొరియన్ హెమరేజిక్ ఫీవర్ అనేవారు. దీనిని కనుగొనడానికి శాస్త్రవేత్తలకు 30 ఏళ్లు పట్టింది. డాక్టర్ హో వాంగ్ లీ అనే వ్యక్తి కొరియాలోని హంటన్ నదీ తీరంలో ఉన్న ఎలుకల వల్ల ఇది వస్తుందని గుర్తించారు. అందుకే దీనికి హంటా వైరస్ అని పేరు వచ్చింది. అలాగే 1993లో అమెరికాలోని నవాహో తెగ ప్రజలు కూడా ఇలాగే చనిపోయారు. అక్కడ పరిశోధన చేస్తే ఒక ఆసక్తికరమైన విషయం తెలిసింది. ఎల్ నీనో ప్రభావం వల్ల వర్షాలు పెరిగి ఎలుకల జనాభా ఒక్కసారిగా పెరగడం వల్లే ఈ వైరస్ వ్యాపించిందని తేలింది. ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. సాధారణంగా హంటా వైరస్ ఎలుకల నుండి మనుషులకు వస్తుంది తప్ప మనిషి నుండి మనిషికి రాదని అందరూ నమ్మేవారు. కానీ 1996లో అర్జెంటీనాలో వచ్చిన యాండీస్ వైరస్ ఈ నమ్మకాన్ని చెరిపేసింది. ఇది మనుషుల నుండి మనుషులకు వ్యాపిస్తుంది. అయితే ఇది కోవిడ్ లాగా గాలిలో ప్రయాణించదు. ఇన్ఫెక్ట్ అయిన వ్యక్తితో చాలా దగ్గరగా ఉంటే, అంటే క్లోజ్ ఫిజికల్ కాంటాక్ట్ ఉంటే వారి బాడీ ఫ్లూయిడ్స్ ద్వారా మాత్రమే వ్యాపిస్తుంది. ఆ క్రూయిజ్ షిప్‌లో జరిగింది కూడా ఇదే. ఒక డచ్ జంట ఎలుకలు ఉన్న చోట తిరగడం వల్ల వారికి సోకింది. వారి నుండి షిప్‌లోని ఇతరులకు కూడా వ్యాపించింది. మరి ఇది మరో పాండమిక్ అవుతుందా? శాస్త్రవేత్తల ప్రకారం ఆ ఛాన్స్ చాలా తక్కువ. ఎందుకంటే దీని ట్రాన్స్మిషన్ విండో చాలా తక్కువ సమయం ఉంటుంది. అంటే ఇన్ఫెక్ట్ అయిన వ్యక్తి కేవలం ఒక రోజు మాత్రమే ఇతరులకు అంటించగలడు. కానీ దీని మరణాల రేటు 50% ఉండడం వల్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏం చేయాలి? మీ ఇంట్లోకి ఎలుకలు రాకుండా రంధ్రాలను సీల్ చేయండి. పాత గిడ్డంగులు లేదా స్టోర్ రూమ్స్ శుభ్రం చేసేటప్పుడు N95 మాస్క్ను ధరించండి. ఆహార పదార్థాలను తెరిచి ఉంచకండి. గుర్తుంచుకోండి, ఈ వైరస్కు వ్యాక్సిన్ లేదు. కానీ అవగాహన అనే పెద్ద ఆయుధం మన దగ్గర ఉంది. ఈ సమాచారాన్ని అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.
మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.